ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఒక ఆయన పొరపాటున భార్య దొరికిన వారికి తేలు దొరికెను అని చదివాడంట. అంటే పొరపాటున చదివాడు, కానీ చాలామంది జీవితంలో అది నిజంగానే ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. భార్య దొరికిన వారికి మేలు దొరికినని వాక్యం చెప్తా ఉంటే, చాలామంది జీవితాలు భార్య వచ్చిన తర్వాత మేలు కాదు, కీడు పొందినటువంటి వారిగా మారిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దేవుని అనుగ్రహంతోనే చక్కని భార్య కానీ చక్కని భర్త కానీ దొరుకుతారని మనం నమ్మాలి. ఒక భార్యని ఎంచుకునే విషయంలో, ఒక భర్తను ఎంచుకునే విషయంలో దేవుని సహాయాన్ని కోరుకోవాలి. నేటి దినాల్లో పైరూపాన్ని చూసి, డబ్బును చూసి, కులాన్ని చూసి, వారి యొక్క ఆస్తి అంతస్తులను చూసి చాలామందిని భార్యలుగా భర్తలుగా తెచ్చుకుంటున్నారు. చివరికి వారి జీవితాల్లో ఎంతో నష్టపోతున్నారు. నిజంగా నువ్వు దైవికమైన భక్తి కలిగిన వ్యక్తివైతే నీ భర్తకు నువ్వు ఒక మేలుకరమైన భార్యగా ఉంటావు, నీ భార్యకు నువ్వు ఒక మేలుకరమైన భర్తగా ఉంటావు. ఒకవేళ దైవభక్తి లేకపోతే, జ్ఞానం లేకపోతే, ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నువ్వు మేలుకరంగా ఉండలేవు. భార్య దొరికిన వారికి మేలు దొరికిన అనే మాట నీ జీవితంలో కూడా నెరవేరుతుందా? నీ జీవితంలో కూడా అది పొందుకోగలుగుతున్నావా? ఒకవేళ ఈ సామెతను భార్యలు వింటా ఉంటే నీ గురించి సాక్ష్యం రాగలదా? నా జీవితంలోనికి ఈ అమ్మాయి రావడం వలన, ఈ స్త్రీ రావడం వలన, నా భార్య వలన నాకెంత మేలు కలిగిందో, నాకెంత ఆనందం కలిగిందో, నాకెంత ఆశీర్వాదం కలిగిందో అని భర్తలు చెప్పగలగాలి. అలాంటి జీవితం ధన్యమైన జీవితం. నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునని 128వ కీర్తనలో కూడా మనం చూస్తాం కదా. భార్యలారా, మరి మీ భర్తలకు ఫలించే ద్రాక్షవల్లులా ఉండండి. చేదుగా ఉండకండి, బాధగా ఉండకండి, నిందలకు అవమానాలకు ఆధారంగా ఉండకండి, వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళని శ్రమ పెట్టకండి. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండనివ్వండి. దేవునికి మహిమ తీసుకురండి.